హాయ్ అండి. నేను మీ స్వరాళి. అఖండ దీపం మూడో భాగంతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. స్టోరీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. భువనేశ్వరి సరయుకి, సంతోష్కి ఇద్దరికీ పెళ్లి చేయాలి అని చెప్పడంతో జగన్నాథ శాస్త్రి మొహంలో అనేక మార్పులు రావడం అక్కడ వాళ్ళందరూ గమనించారు. భువనేశ్వరీదేవి సరయుకి సైగ చేయడంతో సరయు నెమ్మదిగా జగన్నాథ శాస్త్రి గారి దగ్గరికి వచ్చి ఆయన పాదాలకు నమస్కారం చేసింది. ఆయుష్మాన్ భవ అని దీవించారు జగన్నాథ శాస్త్రి. అదేమిటి గురువుగారు, కళ్యాణమస్తు అని దీవిస్తారు అనుకుంటే ఆయుష్మాన్ భవ అని దీవించారేంటి అని సందేహంగా అడిగింది భువనేశ్వరి. అంతా జగన్మాత లీల భువనేశ్వరీదేవి గారు అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. సరే, మరి పిల్లల జాతకాలు పరిశీలిస్తారా అని సరయు, సంతోష్ ఇద్దరి జాతకాలు జగన్నాథ శాస్త్రి ముందు పెట్టింది భువనేశ్వరి. జగన్నాథ శాస్త్రి ఆ జాతకాలని కనీసం చేతిలోకి కూడా తీసుకోకుండా ఒకసారి భువనేశ్వరీదేవి వైపు చూసి, జాతకాలు పరిశీలించడానికంటే ముందు నేను మీకు మీ వంశానికి సంబంధించిన ఒక విషయం చెప్పాలి భువనేశ్వరి అని గంభీరంగా అన్నాడు. ముందు జాతకాలు పరిశీలించండి శాస్త్రి గారు, మిగతా విషయాల గురించి తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం అని అన్నది భువనేశ్వరి. భూపతిరావు గారు ఏమీ మాట్లాడద్దు అన్నట్లుగా జగన్నాథ శాస్త్రి వైపు తిరిగి సైగ చేశారు. దాంతో జగన్నాథ శాస్త్రి ఇంకేమీ మాట్లాడకుండా ఆ జాతకాలను చేతిలోకి తీసుకొని ఏవో లెక్కలు వేయడం మొదలుపెట్టారు. కొద్దిసేపు లెక్కలు వేసిన తర్వాత ఆయన మొహం గంభీరంగా మారడం అక్కడ వాళ్ళందరూ గమనించారు. ఆయన వాళ్ళందరికీ చాలా టెన్షన్గా అనిపించింది. ఆయన ఏం చెప్పబోతున్నాడు అని ఆత్రంగా ఎదురుచూశారు. ముఖ్యంగా సరయు, భువనేశ్వరి ఇద్దరికీ చాలా టెన్షన్గా అనిపించింది. చూడండి భువనేశ్వరి, ఈ జాతకాలని పరిశీలించిన అంతవరకు వీళ్ళిద్దరికీ రాసిపెట్టలేదు. వీళ్ళిద్దరి జాతకాలు అస్సలు కలవడం లేదు. ఇంకో ముఖ్య విషయం, సంతోష్కి కళ్యాణ ఘడియలు అతి దగ్గరలోనే ఉన్నాయి. కానీ ఈ అమ్మాయి జాతకంలో కళ్యాణ ఘడియలు ఇప్పుడప్పుడే లేవు. మీరు వీళ్ళిద్దరికీ ముడిపెట్టాలని ఎంత ప్రయత్నం చేసినా అది సాధ్యమయ్యే పని కాదు అని తేల్చి చెప్పేశాడు జగన్నాథ శాస్త్రి. జగన్నాథ శాస్త్రి అలా చెప్పడంతో భువనేశ్వరికి, సరయుకి ఇద్దరికీ భూమి కంపిస్తున్నట్లుగా అనిపించింది. శాస్త్రి గారు, దయచేసి ఇంకోసారి చూసి చెప్పండి అని భువనేశ్వరీదేవి అడుగుతున్నంతలోనే సంతోష్ మధ్యలో కలగజేసుకున్నాడు. శాస్త్రి గారు, నేను ఇలాంటి విషయాలు అస్సలు నమ్మను. జాతకాలు, గ్రహాలు ఇవన్నీ నాన్సెన్స్. మా అమ్మ మా ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకుంది. తన సంకల్పం చాలు. నాకు ఇంకే జాతకాలతోటి పని లేదు. మా అమ్మ ఒక మాట చెబితే ఈ క్షణమే సరయు మెడలో 3 ముళ్ళు వేసి మీరు చూపించిన ఆ జాతకం తప్పు అని నేను నిరూపించగలను. ఏంటమ్మా, నువ్వు ఒక మాట చెప్పు, ఈ క్షణమే సరయు మెడలో 3 ముళ్ళు వేసేస్తాను అని అన్నాడు సంతోష్. సంతోష్, ఇది చిన్న వ్యవహారం కాదు. నీకేమీ తెలియదు. నా మాట మీద గౌరవం ఉంటే నువ్వు వెంటనే నీ గదిలోకి వెళ్ళిపో అని చెప్పింది భువనేశ్వరి. ఇక్కడ ఎవరూ మా అమ్మ మాటకు వ్యతిరేకంగా చెప్పడానికి కానీ ఏ పనైనా చేయడానికి కానీ వీల్లేదు. గుర్తుంచుకోండి, తనను బాధ పెట్టేలా ఎవరు ప్రవర్తించినా నేను అస్సలు ఊరుకోను అని అక్కడ వాళ్ళందరికీ ఒకసారి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంతోష్. సరయు, నువ్వు కూడా వెళ్ళు, కొద్దిసేపు బావ దగ్గరగా ఉండు అని చెప్పి సరయుని కూడా అక్కడి నుంచి పంపించింది భువనేశ్వరి. వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోయాక, ఇప్పుడు చెప్పండి శాస్త్రి గారు, అసలు వాళ్ళ జాతకాల్లో ఉన్న లోపం ఏంటి? పరిహారంగా ఏమైనా పూజలు చేయించాలంటే చేయిద్దాము, ఎంత ఖర్చైనా పర్వాలేదు అని అడిగింది భువనేశ్వరి. డబ్బు తీసుకొని పరిహారాలు చేస్తాము అని చెప్పేవాళ్ళు వేరే ఉంటారు భువనేశ్వరి గారు. మీరు కావాలంటే ఇవే జాతకాలని వేరే వాళ్ళకి కూడా చూపించుకోండి. ఒకవేళ ఎవరైనా ఈ 2 జాతకాలు కలుస్తాయి అని చెప్తే నిశ్చింతగా పెళ్లి చేయండి. ఈ కుటుంబ క్షేమం కోరుకునేవాడిగా నేను మాత్రం ఈ పెళ్లి చేయమని చెప్పలేను అని అన్నాడు జగన్నాథ శాస్త్రి. ఎన్నో రోజులుగా మా కుటుంబానికి మీరే పురోహితులుగా ఉన్నారు. మిమ్మల్ని కాదని మేము ఎక్కడికి వెళ్తాం చెప్పండి. ఈ సమస్యకు మీరే ఏదైనా పరిష్కారం చూపించండి అని అన్నది భువనేశ్వరి. చెప్పాను కదా భువనేశ్వరి, ఆ అమ్మాయి జాతకం ప్రకారం కళ్యాణ ఘడియలు ఇప్పుడు అప్పట్లో లేవు. సంతోష్కి మాత్రం కళ్యాణ ఘడియలు త్వరలోనే వస్తాయి. ఎవరూ ఊహించని విధంగా అతని కళ్యాణం జరిగిపోతుంది అని చెప్పాడు జగన్నాథ శాస్త్రి. అదే శాస్త్రి గారు, ఎవరు ఊహించని విధంగా నా మేనకోడలతోటే సంతోష్కి కళ్యాణం ఎందుకు జరగకూడదు? పోనీ సంతోష్ పేరు మీద ఎప్పుడు బాగుందో చెప్పండి, ఆ రోజే నిశ్చితార్థం పెట్టుకుంటాము అని అన్నది భువనేశ్వరి. ఈ కుటుంబానికి నిశ్చితార్థం అచ్చిరాదు భువనేశ్వరి, ఏకంగా పెళ్లి ముహూర్తమే ఉంది. సంతోష్ పెళ్లి ముహూర్తం పెట్టమంటే చెప్పండి, చూస్తాను. మీకు చేతనైతే సంతోష్కి, సరయుకి పెళ్లి చేయాలని ప్రయత్నం చేయండి, మీకే తెలిసిపోతుంది అని సవాల్ విసిరినట్లుగా అన్నాడు జగన్నాథ శాస్త్రి. అతను అలా అనడంతో భువనేశ్వరీదేవికి కూడా పంతం పెరిగిపోయింది.
సరే, మీరు చెప్పిందే నిజమైతే అదే ముహూర్తానికి సరయుకి సంతోష్కి ఇద్దరికి పెళ్లి చేసి చూపిస్తాను. ముహూర్తం ఏదో పెట్టండి అని అన్నది భువనేశ్వరి. వచ్చే వైశాఖ పూర్ణిమ ముందరి నవమి రాత్రి 10 గంటల 10 నిమిషాలకు దివ్యమైన ముహూర్తం ఉంది. సంతోష్ తాతగారు రాజా విజయేంద్రవర్మ గారి కళ్యాణం జరిగిన ముహూర్తం అది. అంతకంటే ఖచ్చితంగా నేటి నుంచి 15వ రోజు ఖచ్చితంగా నేటి నుంచి 15వ రోజు కళ్యాణానికి ఏర్పాట్లు చేసుకోండి. మీరు చేయగలిగితే స్వయంగా నా చేతులతో నేనే వాళ్ళిద్దరికీ కళ్యాణం జరిపిస్తాను. ఆ మరుక్షణం నుంచి నా పౌరోహిత్యాన్ని వదిలేసుకుంటాను అని చెప్పి అక్కడి నుంచి లేచి బయలుదేరాడు జగన్నాథ శాస్త్రి. అప్పుడే బయటకు వచ్చిన సంతోష్ శాస్త్రి గారు చెప్పినదంతా విని, సరే శాస్త్రి గారు, మీరు చెప్పింది కూడా చూద్దాం. ఖచ్చితంగా మీరు పెట్టిన ఆ ముహూర్తానికి నేను సరయు మెడలో 3 ముళ్ళు వేస్తాను. మీ జాతకాలన్నీ పిచ్చిగీతలు అని నిరూపిస్తాను అని అన్నాడు. తప్పకుండా నాయన, నేను కూడా అదే కోరుకుంటున్నాను. జరిగేవన్నీ అబద్ధం అయిపోవాలనే కోరుకుంటున్నాను అని అంటూ భూపతి గారి వైపు చూశాడు జగన్నాథ శాస్త్రి. భూపతి గారికి జగన్నాథ శాస్త్రి గారికి మధ్యలో ఏదో రహస్యం ఉంది అనిపించింది భువనేశ్వరికి. అందుకే ఆమె కలగజేసుకొని, శాస్త్రి గారు, అలా ఆగ్రహించకండి. మా ప్రయత్నాలేవో మావి. ఆశీర్వదించాల్సిన నోటితో ఆగ్రహిస్తే అది పిల్లలకి మంచిది కాదు. పిల్లలిద్దరినీ ఆశీర్వదించి వెళ్ళండి అని అంటూ సంతోష్, సరయు ఇద్దరూ శాస్త్రిగారి పాదాలకు నమస్కారం చేయండి అని చెప్పింది. సంతోష్కి ఇష్టం లేకపోయినా తల్లి మాట కాదనడం ఇష్టం లేక వెళ్ళి శాస్త్రిగారి పాదాలకి నమస్కారం చేశాడు. కళ్యాణమస్తు అని దీవించారు శాస్త్రిగారు. సరే తల్లి, ఇక సెలవు అని చెప్పి జగన్నాథ శాస్త్రి గారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. జగన్నాథ శాస్త్రి గారు వెళ్ళిపోయిన తర్వాత భూపతిరావు తన గదిలోకి వెళ్ళిపోయాడు. అతనిని తీసుకుని వెళ్ళిన సీతమ్మ, అయ్యగారు, జరిగేదంతా చూస్తూ ఉంటే అని ఏదో మాట్లాడబోయింది. కానీ భూపతిరావు గారు ఆమెను మాట్లాడద్దు అన్నట్లుగా సైగ చేశారు. ఇకపై అంతా ఆ దేవుడిదే భారం అయ్యా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది సీతమ్మ. సంతోష్ పెళ్లికి పెద్దగా టైం లేదు. ఈరోజు సాయంత్రమే పెళ్లి పనులు మొదలు పెట్టాలి. రేపు సాయంత్రానికల్లా శుభలేఖలు ఇంట్లో ఉండాలి. అలాగే ఇంకా చాలా పనులున్నాయి. రాజా సంతోష్ వర్మ బహదూర్ పెళ్లి అంటే సాదాసీదాగా జరగకూడదు అంటూ హడావిడి చేయడం మొదలుపెట్టింది భువనేశ్వరి. అమ్మా, నేను కేవలం నీ ఆనందం కోసం మాత్రమే దీనంతటికీ ఒప్పుకుంటున్నాను. నీ ఇష్టం వచ్చినట్లుగా చెయ్యి. కాకపోతే ఎక్కువగా స్ట్రెస్ అవ్వకు. చాలామంది పనివాళ్ళు ఉన్నారు. కూల్గా ఉండు అని అన్నాడు సంతోష్. సరే సంతోష్, ముందు ఈ విషయం అర్జెంటుగా మీ అమ్మమ్మకి మేనమామలకి కూడా చెప్పు. వాళ్ళని పెళ్లికి ఓ 10 రోజుల ముందే రమ్మని చెప్పు. నా బొంద, ఇంకా పెళ్లి 15 రోజులే ఉంది కదా, వెంటనే వచ్చేయమని చెప్పు. నేను కూడా ప్రభాకరానికి ఫోన్ చేస్తాను. తన కూతురు పెళ్లి వాడి దగ్గర ఉండి చేయకపోతే ఎలా అంటూ హడావిడి పడిపోయింది భువనేశ్వరీదేవి. మరి భువనేశ్వరీదేవి కలగన్నట్లుగా వాళ్ళిద్దరికీ పెళ్లి జరుగుతుందా? ఒకవేళ అలా చేయగలిగితే జగన్నాథ శాస్త్రి గారు చెప్పిన జాతకం సంగతి ఏంటి? ఇవన్నీ తెలుసుకోవాలి అంటే వింటూనే ఉండండి.